ఎందుకు నా దారి కట్టంగా వచ్చినావు? ఏమో తొందరపాటుతో బయలుదేరుతున్నావు? ఎక్కడికి ప్రయాణము? నా ప్రయాణము చెప్పవలనా? నా సోదరుడు కిరణాక్షుడు భోజాన్ని శోధించుకోపోయిన వాడు. అప్పుడు హరి కేవలం పంచవత్సరం వచ్చి నా సోదరుడు చెప్పినాడు, ఎప్పుడే వైకుంఠముని గెలిచి హరిని చెప్పవలసినది. దానివేంద్ర పరపడుతున్నావు? ఎందుకు? శ్రీహరి అంత సులభంగా దొరకడు. ఏలాగును? శ్రీహరి మాయావి. అందరకు అందలకు ఉపాయం ఉన్నదయ్యా. ఉపాయమా? ఏమిటి? నీ పితామహుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, అవును. అతని చెంతకు వెళ్ళి దండకారణ్యము చేరి తపస్సు అనర్చి భాగ్యమ స్వామి నారదమాత్మ అమరాధిపతి మహాత్మ అమరాధిపతి అమరాధిపతి అమృతో నాడు దిమ్మది దిబ్బదు
మీకు ఆశీర్వాదములు. దేవేంద్ర మమ్మల్ని పిలిపించిన కారణమేమి? బ్రహ్మాదులారా, ఈనాడు ఒక్క గొప్ప విశేషాంతరం నిరూపించిన అది ఏమిటో దేవేంద్ర? అది ఏమిటనగా ఈ అకస్మ కుమారుడైన దానవేంద్రుడు మన దేవతలను పగపోయి దండకారణకు రాచుకున్నాడట. అందుకు నేనేమి చేయలేను? మీరు ఇప్పుడే దండకారణకు వెళ్ళి మీ అంత చందాల చేత నాట్య నిపుణుల చేత పడి విధంగా పరిహరించి అతని తపస్సు అక్కడే బహుముగా ఉంచరావాలి. దేవేంద్ర అది ఎంత పని, చిటికిలో పని, మహామహాపడంతయ్యో మా ప్రాణాలు లెక్క చూసి రమ్మన్నా కాల్చి కాల్చి రమ్మన్నా భస్మమే చేసి అందులోనే కదా మేము ఒప్పించినాము. అయినను మేము ఎప్పుడు పూలకు వెళ్ళలేదు కనుక మా వినవంతుడు ఎవరినైనా మగ పురుషులు ఏంటి భక్తి మీరంటే విసేవుతుంది? ఇతనే ఆ సేవకుడు? రాజరాజమైన ఇదిగో రంభ ఊర్వశి. దేవేంద్ర ఇతని ముఖమేంటి ఇలా ఉన్నది? దేవేంద్ర ఇతను ఎప్పుడు చూడలేదు దేవులకు. ఇతను చూడగా కడు విచిత్రముగా ఉన్నాడు. మానవుడు మాత్రం కాదనుకుంటా సుమి. దేవేంద్ర ఇతను ఎక్కడ ఉండువాడు? ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినావు పని కోసం. దేవేంద్ర చెప్పండి దేవేంద్ర. దెబ్బలారా అయినా ఏమి తెలియనివాడు కాస్త అమాయకుడు. దేవేంద్ర ఏమీ తెలియని వాడు ద్రోహం మాటలు చూపించాడు. అయినా దారి తప్పగా చూపగలడు. అతనే దారి తప్పించినాడు. ఇప్పుడు మాకు దారి చెప్పగలరా? అలా కాదులే. ఇతడు ఎక్కడ వెళ్ళినా ఎచట ఏమేమి జరుగునో అన్నీ తెలిసిన వాడట. అయినా నాకేమో సందేహం. దెబ్బలారా అయినా కాస్త అమాయకుడు ఏమి తెలియనివాడు. అలాగే ఇది వాడిని నమ్మరాదు దేవేంద్ర. కడు ప్రమాదకరము పనివాడు. ఇక మీరు వెళ్ళిరండి. ఇదిగో రెంబ ఊర్వశి గిరిగిరోను రెంబ ఊర్వశి రెంబ ఊర్వశి ఇటు రంబ మేనక మేనక ఏయ్ దండకాలను చూడకుండా వెళ్ళి దారి చూపడానికి ఆయన దారి చూపడానికి దారి చూపడానికి దేవేంద్ర మీరు వెళ్ళండి. నేను కార్యం సాధించు. దారి చూపడానికి ఆయన మగ పురుగైనా పంపండి. బ్రహ్మాండన్నా ఏమనుకోవచ్చు? అయినా అతడు కూడా మగ పురుషుడే అయినా ఏమి తెలియనివాడు కదా. నీవు పురుష ఏ లింగము లేదా? ఇతడు స్త్రీలింగము కాడట, పురుషలింగము కాడట. మరి ఏ లింగముకు సంబంధించిన వాడే? అది మనము చెప్పరాదు సుమి. అవునవును. నర్తనశాలలో మూడు లింగాలు ఒకే ఏ లింగము? అది నీవు అడగరాదు, తను చెప్పరాదే సఖి. పురుషలింగము కాదు, స్త్రీలింగము కాదు, అయ్యో నపుంసకలింగము కాదు. మరి ఈ మూడు లింగాలు ఇచ్చేసి ఒకే ఒక లింగం. అయినా సేవక నీవు చతురుడవే, పనివాడవు. అలాగైనా ఏ సేవక అతను సేవకుడు ఎందుకు తోడుకొస్తున్నాడు? సేవకుడు వెళ్ళిపోయినాడు. దేవేంద్రులతో ఏమిపోయి దేవేంద్ర చూసారా దేవేంద్ర? మీ ముందే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. రోజు చూపించగలరా? నాకు భయం, నాకు యాదింగ్ మూల దేవేంద్ర 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 అందరికి పంపించి వెళ్ళలేదన్నమాట. మేము అతన్ని వెనువంత వెళ్ళదు. జాగ్రత్త. అలా నేను కూడా వాళ్ళు ఏ ఇద్దరు లేదా? దేవేంద్ర ఎవరికి వెళ్ళని పంపినారు దేవేంద్ర? ఏం ప్రశ్న? నేను ఇది వరకు ఎవరు ఆడవారు తాకలేదా? నన్ను ముట్టొద్దమ్మా. ఎవరు ఏమైతుంది? నన్ను ఆడవాళ్ళతో ముట్టుకుంటున్నా. ఇంత
సంధ్యాకాలంలో ఇరువురు ముట్టినది చూసినానే. అయినను ఇలా తాకిన ఏమవును? ఆడవాళ్ళంతా ముట్టుకుంటున్నాకే ముట్టే ఏమవుతుంది? నాకు కరెంట్ షాక్. ఏ నిజము లేని వారికి కరెంటు అనినా ఏమో. ఆ, సరే కానీ సేవక ముత్తికి ముట్టొద్దు. ఆయన ప్రశ్న త్రోవ చూపించము పోని. హాయ్, నీకు ఆ దానవేశుడు ఉన్న చెంత తెలియనా? తెలుగు కావాలే వచ్చినాడు. ఏమి అలా పెట్టి ఉన్నావు నీ మొహం? సురపానం సేవించి ఉన్నాడే సఖి. వ్యాపారం కూడా సేవించి ఉన్నారు. కాకుండా సాగనే దాని ముఖం చూపించుకోలేదు. ఆ, త్రోవ చూపించురా. త్రోవ చూపించు. హాయ్, సరే ఇతను త్రోవ చూపించడు. మనం వెళ్తాం. అవునా నీ పేరేమ్మా? మధ్యాహ్నం పోయిందా నీకు? ఏం దేవుడు ఏం చెప్పినారు? ఏం నీ పేరా? నా పేరు రంభ. ఓహో రంపన్నట్లా ఉండమ్మా అమ్మ. నీ పేరా? మేనక. దేవుడు ఏం చెప్పినారు మీ పేరు? ఊర్వశి చెప్పి ఏ, ఊర్వశి జలకాలాడిచినదా? నేను మేనకను. సరిగా ఊరి పెట్టమ్మా అమ్మ. ఊరినానా? అలాగే నిన్ను ఊరిపించలేను. అయినను మా నామదేవుడు అడిగావు. మరి నీ నామ దెయ్యం ఏమిటి? నా నామ దయ్యం కాదు. ఏయ్, నీ నామధేయం. ఆ, 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 సరే నా నామ దయ్యమా? నా దెయ్యం. సరే ఇదేమ్మా ఇదే ఆ? ఇదే ఏది? నీకు తెలిసిందిగో. ఏమ్మా ఇదే? వెలుపలకు రానిమ్ము. వదులుము. ఆ, వెలుపలకు రానిమ్ము సేవక. లోపలకు వచ్చినదే ఇదేదమ్మా? అది కడుపు. ఇదమ్మా చెయ్యి. చెయ్యి. ఇదమ్మా గడ్డము. ఇది వరకు మేము భూలకున్న ఇట్టి వారిని సాయిబు అందరట. తిరిగించి ఉన్నాం. సరే మరి ఇదమ్మా కడుపు. ఇదా చెయ్యి. ఇదా సాహేబు. ఇదా కడుపు చెయ్యి సాహేబు. కడుపు చెప్పవి చెలి. ఇప్పుడు మీకు నేను మీ ఇద్దరికి నేను ఇప్పుడు చూపియాలా? చూడా త్రోవ చూపివలేను. నేను అదే చెప్పు. అమ్మ మీ ఇద్దరు చూపియాలి నేను. దోవ దారి చూపించిన నాకేమి ఇస్తారు బహుమతి? నీచుడు నికృష్టుడు అతి కార్యము సాధించిన పిమ్మట దేవేంద్ర వారిచ్చి బహుమతిలో సగభాగం నీకు ఇచ్చేది. అప్పుడు బహుమతులు నాకేమీ వద్దు. మరి ఆ బహుమతులు మీ ఊర్లోనే ఉంది. అటువంటి బహుమతులు ఏమిటి? సఖి మన చెంత ఆభరణం కూర్చున్నాడే. అవునా? ఆభరణం. అవును. అయినా ఈ హేమ కిరీటం ఇవ్వమంటావా? అది పోయి రచకెత్తి చెప్పాలి. అట్లయినా నా చంద్రహారం ఇచ్చేది. ఇంక రచకెత్తి ఈ చెప్పాలి. ముక్కు పడితే ఇవ్వమంటావా? ఇంక రచకెత్తి నా చెప్పాలి. వడ్డానం ఇచ్చేది. అన్నా ఆడే చెప్పండి, ఆడే చెప్పండి. ఓహో సేవక నీకు నాట్యము చేయడానికి మూడు కావాలేనా? అది పాతాలకైనా అయిపోయా. ఇంక పోయి చెప్పండి. ఏయ్, నీవు కోరినది కార్యము సాధించిన పిమ్మట మా ఊర్వశి ఇచ్చింది. ఎవరా? మా ఊర్వశి. నువ్వు వర్ష ఇచ్చిన ఎక్కడికి వెళ్తావు మళ్ళీ? 12 ఆసనమైన 12 కాదు 12 ఏళ్ళు అయింది. ఎప్పుడు చూస్తే కూడా మా ఊరు వేసిస్తుంది, మా ఊరు వేసిస్తుంది. లేదు సేవక, ఈసారి కార్యము సాధించిన ఇచ్చినట్లు మేము చేసేది. ఈసారి తిలోత్తమ కూడా ఇస్తున్నది. ఇక్కడ కూడా అక్కడ చూసారా? ఇచ్చేది. మా ఇంట్లో పొద్దున్న నన్ను పట్టుకొని నా భార్య కొట్టా. ఎందులకు ఏదో వాళ్ళ దగ్గర నువ్వు తీసుకొని వస్తా. చందమాములంటే దానా నీ అందమంతా చూసే చూసి మర్చిపోతే జానా
చూపించమంటే ఇంకేమేమో చూపిస్తున్నాడు ఇతను. నేను చెప్పి ఇంటి వాటిని నమ్మరాదని మరి వీళ్ళతో నేను ఆ కాలే తప్ప కాడి కాదు ఆడుకుంటూ పాడుకుంటూ మందలగిరి పొరకుంటూ మనమే వెళ్ళమే